అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం, బొప్పాయిలో వైరస్ తెగుళ్లు యాజమాన్యం, నెల్లూరు జిల్లాలో రబీలో సాగు చేసే పంటల్లో విత్తన శుద్ధి మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీలో ఆరుతడి పంటగా అధిక విస్తీర్ణంలో సాగవుతుంది మొక్కజొన్న. మొక్కజొన్నను రబీలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకొని సాగు చేస్తారు. అదే మాగాణుల్లో అయితే డిసెంబర్ ఆఖరు వరకు, కోస్తా ఆంధ్రలో జనవరి వరకు విత్తుకొని సాగు చేస్తారు. మొక్కజొన్న పైరుకు కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. కలుపు పుట్టక మునుపు అలాగే కలుపు పుట్టాక వాడేందుకు ప్రత్యేక కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని విచక్షణతో వాడుకోవాలి. అన్ని సమగ్ర పద్ధతుల్లో భాగంగా సిఫార్సు చేసిన మందును సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి. మొక్కజొన్నలో వాడదగ్గ కలుపు రసాయనాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అంజయ్య ద్వారా తెలుసుకుందాం. రాష్ట్ర రైతాంగము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కలుపు సమస్య ఒకటి. ముఖ్యంగా పంట వేసిన తర్వాత అదేవిధంగా కలుపు మొలిసిన తర్వాత వాడే కలుపు మందుల వివరాలని మనం ప్రస్తుతం చూద్దాం. పంట వేసిన తర్వాత అంటే విత్తిన 48 గంటలలోపు వాడే కలుపు మందుల్ని ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటాము. మనం మొక్కజొన్నలో తీసుకున్నట్టయితే ఈ అట్రజిన్ కలుపు మందు విత్తిన 48 గంటలలోపు ఎకరానికి 1 కిలో వరకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా కలుపు నివారణ అనేది జరుగుతూ ఉంది. అట్రజిన్తో పాటు మరొక కలుపు మందు డయూరాన్, అదే కనుక వాడుకున్నట్టయితే 400 గ్రాములు ఎకరానికి సరిపోతుంది. వీటితో పాటు మరొక కలుపు మందు ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందింది, పైరాక్సోసల్ఫాన్. ఎకరాకు 60 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ కలుపు మందులు ప్రీ ఎమర్జెన్సీగా మనకు పనిచేస్తాయి. మనకు పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులను కనుక చూసుకున్నట్టయితే 2,4-D మిథైల్ ఎమైన్ అనే కలుపు మందు కానీ, లేదా 2,4-D సోడియం సాల్ట్, అదేవిధంగా 2,4-D ఈథైల్ ఎస్టర్. ఈ కలుపు మందులు వెడల్పాటి ఆకుగల గడ్డి జాతులను నిర్మూలించడానికి ఉపయోగపడతాయి. 2,4-D మిథైల్ ఎమైన్ కనుక వాడుకున్నట్టయితే మనం 400 గ్రాములు, అదేవిధంగా 2,4-D సోడియం సాల్ట్ని కనుక వాడుకున్నట్టయితే 500 గ్రాములు, అదేవిధంగా 2,4-D ఇథైల్ ఎస్టర్ని వాడుకున్నట్టయితే 1 లీటర్ మనము 200 లీటర్ల నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి గడ్డితో పాటు అదేవిధంగా ఏకవార్షిక గడ్డి మరియు తుంగ, ఇలాంటి సమస్య అనేది తుంగ సమస్య చాలా ఉంటుంది కాబట్టి ఈ తుంగను నిర్మూలించుకోవడానికి ఈ మధ్యకాలంలో వచ్చిన మందు హాలోసల్ఫ్యూరాన్ 36 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది మార్కెట్లో సెంప్రా
అనే వ్యాపార నామంతో అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో ప్రాచుర్యం పొందిన మరికొన్ని కలుపు మందులు తీసుకున్నట్టయితే టెంబోట్రయాన్ 115 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా టోప్రామిజోన్ వెడల్పాటు ఆకులు మరియు అన్నింటికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఒక 30 గ్రాములు సరిపోతుంది. కాంబినేషన్లో వచ్చిన కలుపు మందులను చూసుకున్నట్టయితే మీసోట్రయాన్ మరియు అట్రజిన్ అనే కాంబినేషన్లో కలుపు మందు రావడం జరిగింది. ఇది క్యాలరీస్ ఎక్స్ట్రా అనే వ్యాపార నామంతో అందుబాటులో ఉంది. ఇది కనుక మనం వాడుకున్నట్టయితే 1.4 లీటర్లు ఎకరానికి సరిపోతుంది. ఈ కలుపు మందుల్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు: ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడినప్పుడు నేలలో తేమ ఉండాలి. పిచికారీ చేసేటప్పుడు గాలి వేగం కూడా చూసుకోవాలి. పిచికారీ చేస్తున్న వ్యక్తి అనగా రైతు వెనక్కి నడుస్తూ పిచికారీ చేయబడిన మందును తొక్కకుండా వెనక్కి నడుస్తూ పిచికారీ చేసుకోవాలి. ఈ గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మందుల్ని పిచికారీ చేయకపోవడం మంచిది. ఈ మధ్యకాలంలో జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగు ప్రాచుర్యం పొందింది. వరి తర్వాత మొక్కజొన్న విత్తనం జరుగుతుంది కాబట్టి ఆ వరి యొక్క దుబ్బులు నీళ్ళు ఇచ్చిన వెంటనే వరి యొక్క దుబ్బులు మొలకెత్తడం జరుగుతూ ఉంది. వీటిని నిర్మూలించడానికి పారాక్వాట్ అనే కలుపు మందును మనము విత్తిన తర్వాత స్ప్రే చేసుకున్నట్టయితే ఈ జీరో టిలేజ్ మొక్కజొన్నలో వరి దుబ్బులు మొలకెత్తకుండా ఉపయోగపడుతుంది. మొదటి 45 రోజుల వరకు అత్యంత కీలకమైన దశ కాబట్టి కలుపు నివారణకి ఆ దశలో మనం సమర్థవంతంగా కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. 40 రోజుల తర్వాత కూడా కలుపు ఉంది అనుకుంటే సాళ్ళ మధ్యలోనే, ఎలాంటి అంతర పంటలు లేనప్పుడు సాళ్ళ మధ్యలో ఉండే కలుపు నివారణకు కూడా పారాక్వాట్ జాగ్రత్తగా డోమ్ పెట్టి జాగ్రత్తగా సాళ్ళ మధ్యలోనే గాలి వేగం తక్కువగా ఉన్నప్పుడు ఈ పారాక్వాట్ను కనుక స్ప్రే చేసుకుంటే కలుపు నివారణ అనేది చేపట్టవచ్చు. కానీ పంటపై పడితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలని మనవి. ఈ పెసర, మినుము ఇట్లాంటి అంతర పంటలు ఉన్నప్పుడు అట్రజిన్ అనేది వాడకూడదు. ఓన్లీ పెండిమిథాలిన్ పంటల సరళిలో మొక్కజొన్న తర్వాత ఇతర పప్పుదినుసు పంటలు కనుక వేసుకోదలుచుకున్నట్టయితే అట్రజిన్ యొక్క అవశేషాలు అంటాం మనం, రెసిడ్యుయల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి అట్రజిన్ వాడిన తర్వాత వాటి యొక్క ప్రభావం వీటి పంటలపై ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని పంటల సరళిలో ఎన్ని రోజుల తర్వాత లేదా ఏ పంట వేసుకుంటే మంచిది అనే శాస్త్రవేత్తల సలహాల ప్రకారం చేసుకుంటే పంటలో కలుపు నివారణ సమర్థవంతంగా కలుపు నివారణే కాకుండా మంచి దిగుబడి లేదంటే ఆశించిన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. బొప్పాయిలో తైవాన్ రకం అందుబాటులోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వాణిజ్యపరంగా విస్తరించింది. సాగు పద్ధతులు సులువుగా ఉండటం, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా ఉండటం, నాటిన 6 నుంచి 8 నెలలకే కోతలకు అంది రావడంతో రైతులకు ఆదాయపరంగా వెసులుబాటుగా ఉంటుంది. ఎకరాకు సంవత్సరానికి 80 నుంచి 100 టన్నుల అత్యధిక దిగుబడితో రైతులకు మంచి ఆదాయపరంగా ఉంటున్న బొప్పాయిపై ఇటీవలి కాలంలో వైరస్ తెగుళ్లు వేటు వేస్తున్నాయి. ప్రారంభ దశలోనే వైరస్ తెగుళ్లు ఆశించడం వల్ల తోటలను అర్ధాంతరంగా నరికివేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా రింగ్ స్పాట్ వైరస్, మొజాయిక్ వైరస్, ఆకుముడత వైరస్ తెగుళ్లు ఆశించి పెట్టుబడి మందమైన వెనక్కు రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. బొప్పాయిని ఆశించే వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర పద్ధతులు ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. వాణిజ్య పంటగా మన రాష్ట్రంలో సుమారు 20,000 హెక్టార్లు పైబడి సాగు చేస్తున్న పంట బొప్పాయి. ఒక రైతు 2 నుంచి 3 సంవత్సరాలు స్థిరంగా ఆదాయం తెచ్చుకోవాలన్న ఆలోచనతో వేసుకున్న పంట వాణిజ్యపరంగా వేసుకున్నప్పటికీ అతనికి ప్రధానంగా ఈ వైరస్ తెగులు అనేవి తీవ్ర ఇబ్బంది కలుగజేస్తుంది. దానివల్ల ఒక సంవత్సరంలోపే మొత్తం పంటను తీయాల్సి వచ్చిన పరిస్థితి అనేది ఈ వైరస్ తెగుల వల్ల
అతను చూడడం జరుగుతుంది. ఒకటి రింగ్ స్పాట్ వైరస్, అదేవిధంగా ఆకుముడత వైరస్. ఈ 2 వైరస్ల వల్ల లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇది ఎక్కువగా రసం పీల్చే పురుగు వల్ల వస్తుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నారు వేసేటప్పటి నుంచి తర్వాత మన పంట అయ్యేంత వరకు కూడా ప్రతి దశల్లో కూడా జాగ్రత్తగా చూసుకుంటే తప్ప ఈ వైరస్ తెగులు మనం నివారించి అదేవిధంగా దిగుబడులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ నారు మనం విత్తనం ద్వారా ప్రవర్తన చేస్తాం కాబట్టి ఈ నారు వేసుకున్నప్పుడు సంచుల్లో ఏంటంటే ఎక్కడైతే నారు వేస్తామో దాని చుట్టూ కూడా ఈ రసం పీల్చే పురుగులు లోపలికి రాకుండా మనం ఒక 40 నుంచి 60 మైక్రాన్స్ షేనెట్ మాత్రమే మనం చూసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా రసం పీల్చే పురుగులకు రాకుండా మనం ఏంటంటే ఫ్రీక్వెంట్గా వేప నూనె 2.5 ml ఒక లీటర్ నీటికి లేదా ఎస్ఫేట్ మనం చేసినట్లయితే సమర్థవంతమైన నారు మనం తయారు చేసుకుంటాము. ప్రధాన పొలంలో మొక్కలు వేసుకున్నప్పుడు కూడా బొప్పాయి వేసే ముందే కూడా ఏం చేస్తామంటే పొలం చుట్టూ కూడా ఒక 2 వరుసలు మొక్కజొన్న లేదంటే అవిసె లేదంటే జొన్న ఒక 2 వరుసలు చుట్టూ వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు బయట నుంచి రాకుండా ఉద్ధృతిని తగ్గించి మనకి నష్టం లేకుండా చేస్తుంది కాబట్టి అవి కూడా రైతు సోదరులు కంపల్సరీగా వేసుకోవాలి. దాంతోపాటు ఈ రసం పీల్చే పురుగులు ఏవైతే మనకి ఈ తెల్లదోమ కానీ పేనుబంక ఏదైతే చెప్తామో దాని ఉనికిని అబ్జర్వ్ చేయడము అదే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తామంటే పసుపు రంగు అట్లని సుమారు 5 నుంచి 12 ఒక ఎకరానికి పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసే కెమికల్స్ని మనం మార్చి ఎస్ఫేట్ ఒకసారి లేదంటే ఇమిడాక్లోపిడ్ ఒకసారి లేదంటే ఎస్టామిప్రిడ్ అని ఒకసారి వేప నూనె 2.5 ml ఒక లీటర్ నీటికి దాంతోపాటు జిగురు 0.5 గ్రాములు ఒక లీటర్ నీటికి మూడింటిని కలిపి 15 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసినట్లయితే వైరస్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. విత్తు కొద్దీ పంట అన్నట్లు విత్తనం ఎంత నాణ్యంగా ఉంటే దిగుబడులు అంత నాణ్యంగా ఉంటాయి. మంచి విత్తనాన్ని ఎన్నుకోవటమే కాదు, విత్తిన తర్వాత ఆశించే చీడపీడల బారి నుంచి పంటను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి అనేది ఎంతైనా అవసరం. ఈ ప్రక్రియ వల్ల పైరు విత్తింది మొదలు నెల రోజుల వరకు ఎటువంటి చీడపీడలు ఆశించవు. ఒకవేళ విత్తనాన్ని శుద్ధి చేయకుండా విత్తుకున్నట్లయితే ఆ పంటను తొలి దశలోనే మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, ఎండు తెగులు, రసం పీల్చు పురుగులు వంటివి ఆశించి నష్టపరుస్తుంటాయి. నెల్లూరు జిల్లాలో రబీలో సాగు చేసే పంటల్లో విత్తన శుద్ధి గురించిన సమాచారాన్ని మనకందిస్తున్నారు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త విజయనాయక్. ముఖ్యంగా మనకి రబీ పంట కాలంలో ఎక్కువగా వేరుశెనగ, వరి, మినుములు, శనగ, నువ్వులు ఈ పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో ఇందులో ఈ పంటలు అన్నింటిలోనూ కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకోవాలని నేను సూచిస్తూ ఉన్నాము. వరిలో 1 kg విత్తనానికి 1 లీటర్ నీటిలో 1 గ్రాము కార్బనిజం 50% కానీ లేదంటే 2 grams సాఫ్ అంటే దీంట్లో మ్యాంగో జబ్బు కార్బనిజం 2 కలిపి ఉంటుంది. ఈ 2 మందిట్లో ఏదో కలుపుకొని 1 kg విత్తనానికి 1 నీటి ద్రావణ సరిపోతుంది. ఇలా 24 గంటల పాటు నానబెట్టాలి. ఈ నానబెట్టిన తర్వాత మరలా 24 గంటలు మండి కట్టిన తర్వాత మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లుకోవాలి. ఇలా మనం చేసుకున్నట్టయితే కనుక పంట నాట్లు వేసిన తర్వాత దాదాపుగా ఒక 40 రోజుల వరకు పంటను కాపాడుకోవచ్చు. దీంతోపాటు మనకి సీడ్లింగ్ ట్రీట్మెంట్ అంటారు, అంటే నారు వేరుని ట్రీట్ చేయడం. దీన్ని మనము నారు వేసే ముందు నారు పెరికిన తర్వాత 1 లీటర్ నీటిలో సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే బయో కంట్రోల్ ఏజెంట్ని 10 గ్రాములు కలుపుకొని అందులో దాదాపుగా ఒక 30 నిమిషాలు ఈ పెరికిన నారు కట్టలని ముంచి తర్వాత నాటుకున్నట్టయితే కనుక ఈ నారు వేరు వ్యవస్థ ద్వారా ఈ సూడోమోనాస్ లోపలికి వెళ్ళి ఈ తెగులన్నింటినీ రాకుండా ఆపుతుంది. అంతేకాకుండా మనకి నాట్లు వేసిన తర్వాత దుబ్బు బాగా కట్టడానికి, పిలకలు బాగా రావడానికి, ఆరోగ్యంగా పెరగడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత వేరుశెనగ తీసుకున్నట్టయితే ఈ రబీ పంట కాలంలో సాగు చేస్తున్నటువంటి అన్ని ప్రాంతాలలో 1 kg విత్తనానికి ఎవర్గోల్డ్ ఎక్స్టెండ్ అనే ఒక ట్రైఫ్లోమిజోఫైరా మన మందు ఉంటుంది. అదైతే కనుక 1 kg విత్తనానికి 1 ml కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదంటే కార్బనిజం అయితే 1 kg విత్తనానికి 1 గ్రాము కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. సో అదేవిధంగా రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక ఈ వైరస్ తెగులను కూడా కంట్రోల్ చేయొచ్చు. సో దీనికి గాను మనం 1 kg విత్తనానికి ఇమిడాక్లోపిడ్ 17.6 SL 2 ml కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులను అదేవిధంగా వైరస్ తెగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత మనము నువ్వులు తీసుకున్నట్టయితే నువ్వులలో 1 kg విత్తనానికి 2.5 గ్రాముల సాఫ్
మ్యాంకోజెబ్ కార్బండిజం కలిపినటువంటి మందుని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఈ పచ్చదోమని అదేవిధంగా ఫిల్లోడిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఇమిడాక్లోపిడ్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుంటే ఫిల్లోడి తెగుళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము మినుము అయితేనేమి పెసరని అయితేనేమి తీసుకున్నట్టయితే ఈ మినుము పెసరలో కూడా మనకు వైరస్ తెగుళ్ళు 3 రకాల వైరస్ తెగుళ్ళు ఎక్కువగా పంట నష్టాన్ని ఆశించి ఒక్కోసారి పంట చేతికి అందకుండా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఈ 3 రకాల వైరస్ తెగుళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి తెల్లదోమ, పేనుబంక అదేవిధంగా తామర పురుగు ద్వారా వ్యాపింపజేస్తుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం 1 kg విత్తనానికి ఇమిడాక్లోపిడ్ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే కనుక ఈ రసం పీల్చే పురుగుల్ని అదేవిధంగా వైరస్ తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కుళ్ళు తెగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి 1 kg విత్తనానికి 1 గ్రామ్ కార్బండిజం 50% కానీ లేదంటే 2 గ్రాముల సాఫ్ మ్యాంకోజెబ్ కార్బండిజం శిలీంద్రనాశిని కానీ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ కుళ్ళు తెగులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు అయితేనేమి అదేవిధంగా విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు అయితేనేమి రసం పీల్చే పురుగులను అయితేనేమి కంట్రోల్ చేసుకుంటే ప్రతి పంటని దాదాపుగా మనము నెల 30 రోజుల నుంచి 40 రోజుల వరకు పంటను కాపాడుకొని అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన పంట వేసిన తర్వాత అనవసరంగా మందులు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఈ ఏడాది వానాకాలం పంటల సాగు రైతులకు నష్టాలనే మిగిల్చింది. వరుస తుపాన్లు, భారీ వర్షాలతో పంటలన్నీ నష్టపోగా వచ్చిన దిగుబడుల్లో సైతం నాణ్యత లోపించి సరైన ధరరాని పరిస్థితి అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 87,908 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇందులో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. అయితే అక్టోబర్ మాసంలో కురిసిన అధిక వర్షాలు, మోంతా తుపాను దాటికి పత్తి పంట చాలా వరకు దెబ్బతింది. సాధారణంగా ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 4 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. నేను 6 ఎకరాలు పత్తి వేసా, 3 క్రాపులు ఇలా పోయింది. పై క్రాపు ఇట్లా పైన ఆడ గొప్పతుంది. కూలోళ్ళు 12ంటికి వచ్చి 4ంటికి వస్తే 400. మేము ఇప్పుడు 2 క్రాపులు పోయినాయి సార్. ఎట్లా బతకాలి సార్? జేడీ గారి దగ్గరికి పోయా, ఈఎంఆర్ గారి ఏడీ గారి దగ్గర పోయా, బందరు పోయా, అందరి దగ్గర సబ్ కలెక్టర్ దగ్గర పోయా, సబ్ కలెక్టర్ గారు సార్ దగ్గరికి వెళ్ళా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళా, ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళా, సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఎట్లా బతకాలి సార్? ఈ 3 క్రాపుల్లో 2 క్రాపులు ఇలా పోయినాయి. ఆ క్రాపు పై క్రాపు మీరు తెల్లంగా ఉందని అది చేస్తున్నారు సార్. పై గొప్పలు 3 క్వింటాలు 2 క్వింటాలన్నారా? సీసీఐ ఇంకా సోమవారం అన్నారు, మంగళవారం అన్నారు, ఇంతవరకు సీసీఐ లేదు. దళారులు వచ్చి 4200 4300. డే బై డే రైన్ఫాల్ అండి. ఆ రైన్ఫాల్ వల్ల, తుఫాన్ల వల్ల చెట్టు నుంచి 50 కాయలు 60 కాయలు అంటే కనీసం 10 క్వింటాలు కుళ్ళిపోయిందండి. పైన వచ్చేసి 4 క్వింటాలు ఉంది. ఆ 4 క్వింటాల్లో గులాబీ రంగు పురుగు అటాక్ అయిందండి. కనీసం 2 క్వింటాలు తీసే పరిస్థితి లేదు. ఈ 2 క్వింటాలు అయినా సరే లేబర్ కూలి వచ్చేసి ఈ పత్తి ఎరకపోవడం రాకపోవడం వల్ల కేజీకి వచ్చేసి 30 రూపాయలు పడుతుందండి. ఈ బయట దేశపై అమ్మితే 30 రూపాయల నుంచి 35 రూపాయలు కొంటున్నారండి. మాకు రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి వచ్చేసి ఈ సంవత్సరం విపరీతంగా కలుపు మందులు కానీ, తర్వాత పురుగు మందులు కానీ, ఎరువులు కానీ రేట్లు బాగా పెరిగిపోయినాయండి. 50,000 పెట్టుబడి అయిందండి. 50,000లో కనీసం 10,000 వచ్చే పరిస్థితి కూడా లేదండి. దీన్ని సంబంధిత అధికారులకి ఏడీఓ గారికి, డిఏఓ గారికి, తర్వాత విఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి అందరికి అర్జీలు ఇచ్చామండి. పలు దఫాలుగా వెళ్ళాము సమస్య పరిష్కరించమని. నష్టమే జరిగిందన్నారు. వాళ్ళే ఫోటోలు తీశారు, వాళ్ళే రెఫర్ చేశారు. కానీ పైన గవర్నమెంట్కి ఉన్న నిబంధనలు అనుకూలంగా లేవని మాకు 1 రూపాయి కూడా ఇంతవరకు ఏమీ నష్టపరిహారం జరగలేదు అన్నట్టు రాశారండి. పత్తి 8 ఎకరాలు వేసానండి. సగం తీత కూలికే ఉందండి. మొత్తం కింద నుంచి పై దాకా సగం కాపంతా పాసిపోయినాయండి కాయలు. సగం పత్తినండి తీసేది. ఆ సగం పత్తి కూడా 4 క్వింటాల పత్తిలో 2 క్వింటాలు రోజు కూలి వారికి రోజుకి 400. 20 మంది వస్తే 2 క్వింటాలన్నర తీస్తారు. కూలి వాళ్ళకి బాను మాకు ఏమైనా వస్తే తీసుకోవటం లేకపోలేదు. 1 క్వింటా పత్తి సీసీ కాడికి వెళ్తాం. మీరు ఎక్కడికి ఉండాలని వచ్చే దళారులు 3,000 3,500 నల్ల తొండలు అంటున్నారండి. సీసీ కాడికి పోతే ఇంకా రాలేదమ్మా, మొన్న ఓపెనింగ్ చేశారు అయినా ఇంకా కొనట్లేదు, మీ జీవితం ఆర్డర్ వచ్చినప్పుడు అంటున్నారు.
ఈ కూలోళ్ళు డబ్బులు అడుగుతున్నారండి. మాకు ఎటు దిక్కులోనే తోచిన పరిస్థితి అయింది. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో మెట్ట నేలలు అధికంగా ఉండడంతో ఇక్కడి రైతులు వర్షాధార పంటలైన పత్తి, మినుము, మొక్కజొన్న, సుబాబుల్ వంటి పంటలు పండిస్తూ ఉంటారు. అలా ఈసారి పత్తి సాగు చేసిన రైతులను వరుస వర్షాలు వెంటాడాయి. సీజన్ ఆరంభంలో సరైన వర్షాలు లేకున్నా అనంతరం అధిక వర్షాలతో పత్తి పంటకు విపరీత నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు పత్తి అంతా కుళ్లిపోయిందని, మిగిలిన అరకొర పత్తిని అమ్ముకుందామంటే సీసీఐ ముందుకు రావడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. నేను పత్తి 5 ఎకరాలు వేసాను. 4 క్వింటాలు వస్తుంది దిగుబడి. 2 క్వింటాలు తీసిన వాళ్ళకి పోతుంది, 2 క్వింటాలు రైతుకుంటుంది. గిట్టుబాటు ధర లేదు. సీసీఎల్ ఏం పెట్టారు, కానీ ఆ సీసీఎల్కి వెళ్తే పత్తి కొనట్లేదు. నిమ్ము శాతం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగినా, ఎండిఓ అడిగినా, ఎవరిని అడిగినా కూడా మాకు న్యాయం చేయట్లేదండి. ముఖ్యంగా ఏంటంటే రైతు లేని రాజ్యం లేదని చెప్పి స్టేజీలకి నినాదాలు చేస్తారు, కానీ వాళ్ళ రైతుని ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. నాకు సొంతది 3 ఎకరాల భూమి ఉందండి. ఒక 6 ఎకరాల కౌలు తీసుకుని 9 ఎకరాలు పత్తి వేసానండి. రెయిన్ ఎక్కువ పడటం వల్ల కొంత పుచ్చొచ్చి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో పైన వచ్చేసరికల్లా ఒక 3 క్వింటాలు 4 క్వింటాలు ఉంది. ఈ క్వింటా వచ్చేసరికల్లా 4500 అంటున్నారు. తీసే కూలోల వరకే సరిపోతుంది అది. కానీ రైతు వచ్చేసరికల్లా 50,000 ఖర్చు వచ్చింది. 50,000కి మనకు వచ్చేసరికల్లా 15,000 20,000 వస్తుంది. ఒక ఎకరానికి వచ్చేసరికల్లా 30,000 నష్టపోయారు. బీమా వచ్చేసరికల్లా 1900 కట్టుకోమన్నారు. ఎకరానికి వచ్చేసరికల్లా ఒకప్పుడు రూపాయి ఉండేది, దాన్ని 1900 రూపాయలు చేశారు. కనీసం ఒక ఎకరానికి వచ్చి 200 పసల బీమా వచ్చేసరికల్లా 200 300 అంటే కట్టుకోగలుగుతారు. సో 1900 సరుకులు మేము కట్టలేకపోయాం. కొంతమంది కట్టారు, వాళ్ళకి రాలేదు, కట్టిన వాళ్ళకే రాలేదు. గవర్నమెంట్ అసలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవట్లేదు. అసలు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వర్షాలు బాగా ఎక్కువ ఉండటం వల్ల ఏదన్నా బీమా కట్టడానికి 1900 ఉంది. 1900 కట్టడానికి మేము సొంత పొలం 2 ఎకరాలు ఉంది, 18 ఎకరాలు. ఆ రైతులు కట్టాలిగా, కట్టరుగా. ఎకరానికి వచ్చి 50,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. కూలోళ్ళని పిలిస్తే 10 కాడ నుంచి 4 వరకు 400 కూలేస్తుంటే పత్తి అమ్మినా 400 రాట్లా. రెండో పంట వేసుకోవడానికి మాకు వర్షం పడితేనే కానీ నీళ్లు, మొన్నటిదాకా వర్షం పడి ఆగమైపోయాం. ఇప్పుడు నుంచి వర్షాలు లేకపోతే ఇత్తనాలు డబ్బులు కూడా రావండి మాకు. వేరే విధంగా మాకు అసలు కాలువ నీళ్ళు కానీ అట్లాంటివి వచ్చేయలేవు. ఇది తీసేసి ఏదైనా ఇంకో పైరు వేయడానికి సమయం ఉంది కానీ వాటర్ సదుపాయం లేదు. మేము 3వ జూన్లో ఉన్నాం. కాలువ నీళ్ళు కనుక అక్టోబర్ నుంచి కనుక ఇస్తే రెండో పంట మొక్కజొన్న కానీ పుల్లశనగ కానీ వేసుకోవడానికి, మినుము పెసర వేసుకోవడానికి అవకాశం ఉంది. 4 నుంచి 6 క్వింటాల లోపే దిగుబడి అవుతుంది. అది కూడా తీత కూలికి సరిపోవట్లా. 3,000 నుంచి 4,000 మధ్యలో కొంటున్నారు. అది కూడా సీసీఐ కేంద్రాలు ఇంకా తెరవలేదు. ఆ కొద్దిగా తీసిపోయి అమ్ముకుందామంటే గవర్నమెంట్ కొనాలండి. ఎట్టుండా కొనాలిగా. 8,000 కొంద అంటున్నారు, కొన్ని వచ్చేళ్ళకి 5,000 అంటున్నారు. ఎట్ట చెప్పండి, మేము మరి గొల్ల అయిపోయినామండి రైతులు. పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాలకు 8,110 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీసీఐ అందుబాటులో లేకపోవడంతో వ్యాపారులు నాణ్యత లేమి సాకుతో 5,000 లోపే కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ప్రతికూల వాతావరణంతో పంట నష్టపోయిన పరిస్థితుల్లో సీసీఐ నిబంధనలు సడలించి తమ పంటను కొనుగోలు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. అలానే బీమా ప్రీమియాన్ని సవరించాలంటూ కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.